అందరికీ నమస్తే. వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో కొత్త రైల్వే లైన్లను ప్రారంభించనున్న ప్రధానమంత్రి. బటన్ నొక్కి నగదు జమ చేసిన సీఎం జగన్. 4000 మెగావాట్స్తో పవర్ ప్లాంట్ నిర్మాణం. లోకేష్ ముందస్తు బెయిల్పై హైకోర్టు షాక్. గణపతి నిమజ్జనం వద్ద ఘోర ప్రమాదం. బీఆర్ఎస్ మేనిఫెస్టోకి బీజేపీ కాంగ్రెస్కి దిమ్మ తిరిగిపోతుంది అంటున్న హరీష్ రావు. రైతులు మెచ్చిన నాయకుడు కేసీఆర్ అంటున్న కేటీఆర్. కర్ణాటకలో బంద్ వల్ల ఆగిపోయిన 44 విమానాలు. ఉజ్జయిని ప్రమాదం నుంచి కోలుకుంటున్న బాలిక. లైవ్లో దెబ్బలాడుకుంటున్న పాకిస్తాన్ నేతలు. సలార్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన టీమిండియాని భయపెడుతున్న వైరల్ ఫీవర్. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో కొత్త రైల్వే లైన్లను ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో తన 2 రోజుల పర్యటన సందర్భంగా 2 కొత్త రైల్వే లైన్లను ప్రారంభించనున్నారు. కృష్ణా నుంచి జక్లైర్ మరియు మనోహరాబాద్ నుంచి సిద్దిపేట. ఇవే కాకుండా 2 విద్యుదీకరణ పనులు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. వాస్తవానికి ఈ పనులను దేశానికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ వాహన మిత్ర 5వ విడత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. విద్యాధరపురం స్టేడియంకు చేరుకున్న సీఎం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై బటన్ నొక్కి వైఎస్ఆర్ వాహన మిత్ర లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేశారు. రైతులు సామాన్య ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ కార్పొరేట్ లాబీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రభుత్వ యాజమాన్యంలోని జనరేషన్ కార్పొరేషన్కు 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా దామచెర్లలో ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించిన సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి జి జగదీష్ రెడ్డి, టీఎస్ జెన్కో చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డి ప్రభాకర్ రావు ప్రాజెక్టును పూర్తి చేయాలని బిహెచ్ఈఎల్ అధికారులను కోరారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఆన్లైన్మెంట్ మార్పునకు సంబంధించిన అక్రమ కేసులో ఏపీ హైకోర్టులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A14గా చేర్చిన నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్పై విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కోర్టుకు కీలక విషయాలు వెల్లడించారు. సిఆర్పిసిలోని 41A కింద లోకేష్కు నోటీసులు ఇస్తామని ఏజీ అన్నారు. ఈ మేరకు దర్యాప్తు అధికారి ఎఫ్ఐఆర్లో మార్పు చేశారని కోర్టుకు నివేదించారు. 41A నిబంధనలు పూర్తిగా పాటిస్తామని, విచారణకు సహకరించకపోతే కోర్టు దృష్టికి తీసుకొస్తామని ఏజీ వివరించారు. గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. వేరువేరు ప్రమాదాల్లో 2 మృతి చెందారు. సంజీవయ్య పార్కు వద్ద గణపతిని తీసుకెళ్తున్న వాహనం కింద ప్రమాదవశాత్తు పడి ఓ బాలుడు చనిపోయాడు. బాలుడు కిషన్ బాగ్కు చెందిన ప్రణీత్ కుమార్గా గుర్తించారు. మరో ప్రమాదంలో 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. బషీర్బాగ్ ఫ్లైఓవర్ సమీపంలో వాహనం కింద పడి చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే బెల్లంపల్లికి చెందిన రాజశేఖర్ కుటుంబం నగరంలోని సంతోష్ నగర్ ప్రెస్ కాలనీలో నివాసం ఉంటోంది. గణేష్ నిమజ్జనం కోసం ద్విచక్ర వాహనంపై కుటుంబంతో కలిసి ఆయన బయలుదేరారు. బషీర్బాగ్ ఫ్లైఓవర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో వారంతా కింద పడ్డారు. ఈ క్రమంలో 4 ఏళ్ల బాలుడు ఆయుష్ పైనుంచి మరో వాహనం వెళ్ళింది. తీవ్ర గాయాల పాలైన బాలుడిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. కాంగ్రెస్ బీజేపీకి దిమ్మ తిరిగేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుందని త్వరలో సీఎం కేసీఆర్ ఆ శుభవార్త చెబుతారని మంత్రి హరీష్ రావు అన్నారు. నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానా అంటే నేడు నేను సర్కారు దవాఖానాకు పోతా అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 30-40 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సభ్యులు లేరన్నారు. ఇక్కడి నాయకుడు ఒకరు 24 గంటల కరెంటు రావడం లేదు అంటున్నారని, అందులో వేలు పెట్టి చూడు కరెంటు వస్తుందా లేదా తెలుస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలన ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ చేశారన్నారు. కాంగ్రెస్ నాయకులు కరెంటు గురించి మాట్లాడితే సూర్యుడి మీద ఉమ్మి వేసినట్లే అని అన్నారు. ఓట్ల కోసం ఆపద మొక్కులు కాంగ్రెస్వి అంటూ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రైతులకు మంచి రోజులు వచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతులకు పెట్టుబడి ఇచ్చే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. రైతు బీమా, రైతు బంధుతో వ్యవసాయదారులకు భరోసా కల్పించారని తెలిపారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంగిరెడ్డిపల్లి వద్ద నిర్మించుకున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. రాష్ట్రంలో పండిన ధాన్యం కొనమంటే కేంద్రం కొర్రీలు పెడుతున్నదని విమర్శించారు. వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు. తమిళనాడు కావేరీ జలాలు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటకలో చేపట్టిన బంద్ ప్రభావం ఆ రాష్ట్రంలో జనజీవనాన్ని స్తంభింపజేసింది. ఇవాళ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో 44 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కన్నడ ఒక్కట అనే సంస్థ బంద్కు పిలుపునివ్వగా చాలా మంది ప్రయాణికులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. మధ్యప్రదేశ్లో అత్యాచారానికి గురై అర్ధనగ్నంగా రక్తమోడుతూ ఉజ్జయిని వీధుల్లో సాయం కోరుతూ తిరుగాడిన బాలిక కోలుకుంటుంది. ఇండోర్లోని మహారాజా టుకోజీరావు హోల్కర్ మహిళా ఆసుపత్రిలో వైద్య నిపుణుల బృందం ఆమెకు వైద్య చికిత్సలు అందిస్తోంది. పేరు, వయస్సు, చిరునామా వంటి వివరాలను చెప్పలేకపోతోందని, అయితే ఆమెది సత్నా జిల్లా అని తెలుస్తోందని కౌన్సిలింగ్ నిపుణులు తెలిపారు. ప్రముఖ పాకిస్తానీ టాక్ షో కల్ తక్ లైవ్ స్ట్రీమ్ అవుతోంది. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పార్టీ పీటీఐకి చెందిన షేర్ అఫ్జల్ మార్వత్, నవాజ్ షరీఫ్, పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్కు చెందిన అఫ్నాన్ ఉల్లా పాల్గొన్నారు. షోలో భాగంగా రాజకీయ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో పీటీఐ చీఫ్ ఇమ్రాన్ పై అఫ్నాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ తప్పు చేశారని, మిలిటరీ అధికారులతో రహస్య చర్చలు జరిపారని ఆరోపించారు. అఫ్జల్ ఈ వాదనలు ఖండించాడు. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాసేపటికి తీవ్ర రూపం దాల్చింది. ఇద్దరు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న సలార్ రిలీజ్ డేట్ను చిత్ర బృందం ప్రకటించింది. డిసెంబర్ 22న ఈ చిత్రం విడుదల కానున్నట్లు తెలుపుతూ ట్వీట్ చేసింది. దీంతో ప్రభాస్ అభిమానులంతా సంబరపడుతున్నారు. అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచ కప్ సమరం ప్రారంభం కానుంది. అయితే మెగా టోర్నీకి ముందే టీమిండియా ఇబ్బందులు పడుతోంది. జట్టులో చాలామంది వైరల్ ఫీవర్ బారిన పడడంతో ప్రిపరేషన్స్కు అడ్డంకిగా మారింది. దీంతో కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైరల్ ఫీవర్ కారణంగా ఆస్ట్రేలియాతో 3వ వన్డేకు పలువురు కీలక ఆటగాళ్లు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మెగా టోర్నీలోనూ అలాంటి పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా కత్తిపూడిలో గల విజయ కనకదుర్గ ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పలువురు దంపతులచే చండీ హోమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో బ్రిడ్జి వద్ద గల విజయ కనకదుర్గ ఆలయంలో పవిత్ర పౌర్ణమిని పురస్కరించుకొని చండీ హోమం నిర్వహించారు. ఆలయ పురోహితులు, ఆలయ నిర్వాహకులు ఆధ్వర్యంలో వేద పండితులు పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజలో భాగంగా విఘ్నేశ్వర పూజ, కలశ ప్రతిష్ఠ, మండపారాధన, నవగ్రహ నవదుర్గ, ఆ వాహనం, అష్టోత్తర పూజ, హోమం, పూర్ణాహుతి, మంత్రపుష్ప నీరాజనం, ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ఆలయ కమిటీ నిర్వాహకులు గౌతు ఆర్జీబాబు మాట్లాడుతూ, ప్రతి నెల పౌర్ణమి రోజు అమ్మవారి ఆలయంలో చండీ హోమం నిర్వహిస్తామని, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని, గత ఏడాది కార్తీక మాసంలో పౌర్ణమి రోజు పూజా కార్యక్రమం ప్రారంభించామని, ప్రతి పౌర్ణమికి చండీ హోమం నిర్వహిస్తున్నామని, భక్తుల సహకారంతో ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయంలో భారీ అన్నదానం నిర్వహిస్తున్నామని, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారని, పౌర్ణమి పూజలో గౌతు నాగు సత్యవేణి, గౌతు శివజ్యోతి, పౌర్ణమి పూజలో గౌతు నాగు సత్యవేణి, గౌతు శివజ్యోతి, గుర్తుర్తి పనేంద్ర వెంకటేష్, అపర్ణ సాయి ప్రియ, బేతా యేసుబాబు, చక్రగౌతు ఆనంద్ తులసి, చెల్లా వెంకటేశ్వరరావు, మీనాక్షి, శైలి లోవరాజు లక్ష్మి, ఎర్రంశెట్టి రాంబాబు, గంగా భవాని దంపతులు పాల్గొన్నారు. అన్నదానం పూజలో పాల్గొన్న దంపతుల చేతుల మీదుగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. హలో వస్తున్నారు చెప్పాను కాశీ మీకు రాసుకున్నాను.
గత రాత్రి కురిసిన వర్షానికి 11 కేవీ విద్యుత్ తీగలు పడి ప్రమాదవశాత్తు 6 పాడి గేదెలు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రామయ్యపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చెల్ల నరసింహులు, మంతూరి నాగులు చెందిన నాగులు పాడి గేదెలు, ఒక్క దూడ, జెర్సీ ఆవులను పశువుల పాకలో కట్టివేయడం జరిగిందని, గత రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్ 11 కేవీ వైర్లు ప్రమాదవశాత్తు పశువుల పాకపై పడి విద్యుత్ షాక్తో పాడి గేదెలు మృతి చెందడం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, దీంతో మూగజీవాలు మృతి చెందాయని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 3 లక్షల మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అన్నారు. కొద్దిగా సాయం చేస్తే బాగుంటుందని మా భక్తు దగ్గర ఇంట్లో ఉంది కాబట్టి కొద్దిగా ఆశిస్తున్నామని చూస్తున్నాం. ఈ లైన్ వేసి ఒక 70 సంవత్సరాలు అవుతుందండి. ఇది వేసి కూడా వాళ్ళు చాలా ఈ వైర్ కూడా ఖరాబ్ అయిపోయింది టోటల్గా. ఈ లైన్ మేల్కు ఏఈకి వాళ్ళంతా కంప్లీట్ చేసినా ఎవ్వరూ సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఇదంతా కరెంటు వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆశిస్తున్నాం. వీళ్ళు ఇప్పటికైనా సరే ఏఈ కానీ లైన్మెన్ కానీ కొద్దిగా పట్టించుకొని కేర్ తీసుకొని పని చేస్తే బాగుంటుంది. ఇటువంటివి చూస్తే బాగుంటుంది. నాకని కానీ ఎవరు కానీ కాకుండా చూసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.